భువన అంటుంది, ఇదిగో ఈ పల్లవి యాసిడ్ బాటిల్ కింద పడేసి పగలకొట్టి ల్యాబ్లో ఇంత ఇదిగా చేసింది. చరణ్కి ఇలా అవ్వడానికి కారణం కూడా ఈ పల్లవియే అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు పల్లవి, నేనంటావేంటి, అసలు ల్యాబ్లో ఇచ్చిన ఎక్స్పెరిమెంట్ ఏంటి, మనం చేయాల్సింది దేంతోని, అసలు నీకు ఆ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఇప్పుడు నువ్వు పడేసిన ఈ లిక్విడ్, ఈ యాసిడ్ ఎక్కడో ఉంది, దాన్ని ఎందుకు తీసుకొచ్చావు భువన చెప్పు. నువ్వు పడేసి నువ్వు యాక్చువల్గా నా దగ్గర తీసుకొచ్చి నాకు ఇంజురీ చేద్దాం అనుకున్నావు, లేదంటే నాకు ఇంకేదైనా హామ్ చేయాలనుకున్నావు. యాసిడ్ బాటిల్ నా దగ్గర తీసుకొచ్చావు కావాలని, లేదంటే మనకి ఇచ్చిన ఎక్స్పెరిమెంట్ ఏంటి, ఈ యాసిడ్తో మనకు అవసరం లేదు కదా, నువ్వే కావాలని ఇదంతా చేసావు అని పల్లవి అంటూ ఉంటే, అప్పుడు ఇక సుమలతకి డౌట్ వచ్చి అక్షత వైపు చూస్తూ ఉంటే, ఇక అక్షత సైకిల్ చేస్తుంది. ఇదంతా జరగడానికి భువననే కారణం అన్నట్టుగా కళ్ళతోనే సైకిల్ చేసి చూపిస్తుంది సుమలతకి. ఇక అప్పుడు భువన, ఏం కాదు, ఇదంతా జరిగింది పల్లవి వల్లే అని చెప్పి అట్లా చెప్తూ ఉంటుంది. లేదు నీ వల్లే అని చెప్పి పల్లవి, లేదు నీ వల్లే అని చెప్పి భువన ఇద్దరు వాదించుకుంటూ ఉంటే, ఇక అప్పుడు అక్కడే ఉన్న చరణ్కి చిరాకు వస్తుంది. ఏంటి మీ ఇద్దరు నీ వల్లే అని చెప్పి అసలు చిరాకు వస్తుంది. మొత్తానికి మీ ఎవరి వల్ల తెలియదు కానీ ఇదంతా ల్యాబ్ అంతా పాడైంది మీ ఇద్దరి వల్ల అని చెప్పి అంటాడు చరణ్. ఇక అప్పుడు చరణ్ అంటాడు, మమ్మీ నాకంతా ఏదోలా ఉంది కానీ నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటాను అని చెప్పి చరణ్ హాస్పిటల్కి బయలుదేరతాడు. ఆ తర్వాత ఇక సుమలత ప్యూన్ని పిలిచి, చూడు ఎవరిని ల్యాబ్ వైపు రానివ్వకండి, ల్యాబ్ అంతా క్లీన్ చేయించి లాక్ వేసి అని చెప్పి ప్యూన్కి చెప్తుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ, స్టూడెంట్స్ ఎవరు ఇటువైపు రాకండి, క్లీనింగ్ అదంతా జరుగుతుంది కదా, కొన్ని రోజులు ఇటువైపు రాకండి, వెళ్ళండి ఇక అని చెప్పి అనగానే స్టూడెంట్స్ అంతా అక్కడి నుంచి గుండమ్మ, ఇటు పల్లవి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే అక్షిత భువన ఉంటారు. ఇక అప్పుడు సుమలతక కోపంగా చూస్తూ ఉంటుంది భువన వైపు. భువనని ఒక్కసారిగా చంప మీద పీకుతుంది. ఆంటీ అని చెప్పి భువన అంటూ ఉంటే, ఏంటి అసలు నేను కొట్టాలా, ఏం చేయాలి అని చెప్పి భువనని అలా అంటూ ఉంటే, ఏంటంటే అలా కొట్టేశారు భువనని అని చెప్పి అక్షిత అడుగుతుంది. అసలు ముందు నిన్ను కొట్టాలి, అసలు బుద్ధుందా మీ ఇద్దరికి, ఏం చేయాలనుకున్నారు, యాసిడ్ బాటిల్ ఎందుకు అలా చేశారు అని చెప్పి సుమలత అడిగితే భువనని, అంటే ఆంటీ నేను ఆ పల్లవిని దెబ్బ కొడదామని అలా చేశాను ఆంటీ అని చెప్పి అంటుంది భువన. నువ్వు ఏదైనా చెయ్యి కానీ ఆ పల్లవి ఒక్కతే ఉన్నప్పుడు ఇలాంటి ప్లాన్ చేయాలి, కానీ అది కూడా నా కొడుకు పక్కనే ఉన్నాడు, వాడికి ఏమైనా అయితే, వాడి జోలికి ఎవరైనా వచ్చారంటే నేను అస్సలు ఊరుకోను. అసలు వాడికి ఏమైనా అయ్యి ఉంటే అసలు చూడు వాడి ప్రాణాల మీద దాకా వచ్చింది, వాడు చనిపోయేవాడు కదా, అసలు ఆ యాసిడ్ ఎంత పవర్ఫుల్, ఇంకోసారి ఇలాంటి ప్లాన్ చేసేటప్పుడు పిచ్చి పిచ్చి వేషలేదు, ముందు వెనక చూసి చేయండి, నేను అస్సలు ఊరుకోను అని చెప్పి సుమలత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత భువనతోని అక్షత అంటుంది, భువన నువ్వేం బాధపడకు, ఆంటీ కొట్టారని ఫీల్ అవుతున్నావా అనగానే, నేనేమీ ఫీల్ అవ్వట్లేదు, అంటే ఆంటీ కోపంలో న్యాయం ఉంది అని చెప్పి అంటుంది భువన. అప్పుడు అక్షత, యాక్చువల్గా చరణ్ అంటే ఆంటీకి చాలా ఇష్టం, అందుకే అలా కొట్టారు, కొంచెం కోపం ఎక్సిడ్ అయ్యి అని చెప్పి అక్షత అంటూ ఉంటే, నేను ఆంటీ మీద ఏం బ్లేమ్ చేయట్లేదు, కానీ ఇంత జరిగినా ఆ పల్లవికి ఏం కాలేదు చూడు, ప్రతిసారి ఏదో ఒకటి చేయాలనుకుంటాను కానీ ఆ పల్లవి వాళ్ళు తెలివిగా తప్పించుకుంటుంది, ఏమీ చేయలేకపోతున్నాను, అదే బాధ నాకు అని చెప్పి అలా ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తూ ఉంటే, ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు మాట్లాడుకుంటూ వస్తారనమాట. సడన్గా అక్షతని తగిలేసరికి, కొంచెం ఫోర్స్గా తగిలేసరికి అక్షత పడిపోతుంది. కింద పడిపోయేసరికి అక్షత కోపంతో చూస్తూ ఇక ఆమెకి అప్పటికీ సారీ చెప్తుంది. అయ్యో సారీ అక్షత, చూసుకోలేదని చెప్పినా కూడా అక్షత పడిపోయింది కదా, ఇక అక్షత కోపంగా లేచి ఆ అమ్మాయిని చంప మీద పీకుతుంది. ఏంటి కళ్ళు నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నావా, నన్ను ఎలా కింద పడేసావు అని చెప్పి అక్షత అంటూ ఉంటే, అప్పుడు ఆ ఇద్దరు ఫ్రెండ్స్, అదేంటి అక్షత అలా కొట్టేశావు, మేము చూసుకోకుండా జరిగిందని చెప్పి చెప్పాం కదా, సారీ కూడా చెప్పింది, అలా కొట్టేస్తావా అనగానే, కొట్టక మరి ఏమైనా చిన్న తప్పు చేశారా అని చెప్పి ఇటు భువన అక్షత అంటూ ఉంటారు. ఇక పల్లవి గుండమ్మ కూడా వస్తారనమాట. ఏమైంది అని చెప్పి చూడగానే ఇక్కడ ఆ ఇద్దరు ఫ్రెండ్స్ చెప్తారు గుండమ్మకి, చూడండి ఆంటీ మేమేదో బై మిస్టేక్గా అక్షతకి తగిలాము, అక్షత కింద పడిపోయింది, అప్పటికీ సారీ చెప్పింది ఈ అమ్మాయి, కానీ అక్షత వినకుండా చంప మీద కొట్టింది అనగానే, ఏంటిది చాలా పెద్ద తప్పు చేసావు అక్షత, ఆల్రెడీ వాళ్ళతో చూసుకోకుండా చేశాము అని చెప్పి సారీ కూడా చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇలా బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు నీ పద్ధతి, ఇంకొకళ్ళు కూడా నీతో ఇలాగే బిహేవ్ చేస్తే నువ్వు ఊరుకుంటావా, అసలు నీ తప్పు ఉంది ఇందులో, సారీ చెప్పు అని చెప్పి గుండమ్మ చెప్తుంది అక్షతకి. ఎందుకు అసలు నేను ఎందుకు సారీ చెప్పాలి, ఇందులో నా తప్పేం లేదు, అయినా నువ్వు నాకు చెప్పడానికి అసలు నువ్వెవరివి అనగానే, నేనెవరంటావేంటి అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే, ఏంటి నువ్వు నాకేమీ పెద్దమ్మవి కాదు, నేను అసలు నేను పెద్దమ్మగా ఎప్పుడు చూడలేదు, మా అమ్మకి తోటి కోడలివి మాత్రమే అనగానే, అదేంటి అలా అంటావు అనగానే, అవును నేను నీ కూతుర్ని కాదు ఇంకేమీ కాదు, అయినా ఇక్కడ నువ్వు కాలేజ్కి వచ్చింది మాకు చదువు చెప్పడానికి అంతే, అది కూడా నువ్వేం ఫ్రీగా చెప్పట్లేదు, డబ్బులు తీసుకుంటున్నావు, నువ్వు డబ్బులు తీసుకొని చేసేదానివి,
పని మనిషివి ఇక్కడ, నువ్వు నాకు చెప్పేదేంటి, నీవు నీ మాట వినేదేంటి అని చెప్పి అనగానే ఇక కోపం వచ్చి అక్షత ఇలా మాట్లాడుతుంది అని చెప్పి చెంప మీద కొడుతుంది అక్షతని. ఇక అప్పుడే దూరంగా సుమలత గమనించి, నా కోడల్ని కొడతావా గుండమ్మ, ఎందుకు అలా కొట్టావు అని చెప్పి అనగానే, మీ కోడలు కాకముందు తను నా కూతురండి, తను తప్పు చేసింది కాబట్టి కొట్టాను అని గుండమ్మ అంటుంది. పెద్ద కూతురంటే కూతురంటే ఇలాగ నలుగురిలో అవమానిస్తారా? కూతురులో నువ్వు ఫీల్ అవ్వలేదు కాబట్టే నన్ను కొట్టావు అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది. అలా కాదు, నువ్వు తప్పు చేసావు కాబట్టి కొట్టాను అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే అప్పుడు సుమలత అంటుంది, అయినా నీకు పిల్లలు ఉంటే కదా వాళ్ళ మీద మమకారం అదంతా తెలుస్తుంది. కూతురు అని చెప్పుకొని తిరిగితే సరిపోదు, నీకు పిల్లలు ఉన్నారా పెట్టా? నువ్వు అందుకే ఇలా చేసావు అని చెప్పి సుమలత అంటూ ఉంటే, సుమలత గారు అని చెప్పి పల్లవి అంటుంది, మరి నిజమే కదా నేను చెప్పింది, తనకి ఏమైనా పిల్లలు ఉన్నారా ఫీలింగ్స్ ఉండడానికి అనగానే అప్పుడు గుండం అంటుంది, సుమలత గారు దయచేసి మీరు నా బిడ్డ జోలికి రాకండి అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పటికి మర్యాదగా చెప్తూనే ఉంటుంది గుండమ్మ, ఏంటి అయినా నీకు పిల్లలు లేరు కాబట్టే నువ్వు ఇలా బిహేవ్ చేసావు, ఆయన పెద్ద 20 సంవత్సరాల కింద నువ్వు కన్నావు ఓకే, కానీ ఇప్పటికీ నీ కూతురు బ్రతుకుంటే రావాలిగా ఈ పాటికి, లేదే రాలేదు అంటే ఇప్పుడు మామూలుగా మనం చూస్తాం రోడ్డు మీద కుక్క పిల్లలు కుక్క కనేసి వెళ్ళిపోద్ది, ఆ కుక్క పిల్లలు కారు కిందో వాటి కింద పడి చచ్చిపోతాయి, అలాగే నీ బిడ్డ కూడా ఎక్కడో ఏ చెత్త కుప్పలో తిరిగో ఎక్కడో ఏ లారీ కింద పడి చచ్చిందేమో, చావుబట్టే నీ కూతురు బ్రతికలేదు, చావుబట్టే ఇంకా రాలేదు అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట. ఇలా అనేసరికి సుమలత ఇక గుండమ్మకి కోపం వచ్చి, నా కూతురే చనిపోయిందంటావా అని చెప్పి చంప మీద లాగి పీకుతుందనమాట. ఇక అప్పుడు పల్లవి కూడా కోపం అంటే సాటిస్ఫాక్షన్గా చూస్తూ ఉంటుంది, ఇంత మాట అంటదా మా అమ్మని అన్నట్టుగా. ఇక గుండమ్మ కూడా అంటుంది, సుమలత గారు నేను ఆల్రెడీ మీకు వార్న్ చేశాను నా బిడ్డ జోలికి రావద్దు అని, నన్ను ఎన్నైనా మాట్లాడండి, నా బిడ్డనంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను, మీరు మీ లిమిట్ క్రాస్ చేసి మాట్లాడారు కాబట్టి ఇలా చేశాను అని చెప్పి గుండమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పల్లవి కూడా వెళ్ళిపోతుంది. ఇక అక్కడ కాలేజ్ ప్రిన్సిపల్స్ అందరు స్టూడెంట్స్ ముందు అలా కొట్టేసరికి సుమలతకి చాలా అవమానం జరుగుతుంది అనమాట. ఇక స్టూడెంట్స్ అంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇదేంటి అలా కొట్టేసింది అన్నట్టుగా చూస్తూ ఉంటుంది అక్షిత కూడా. ఆ తర్వాత ఇక సుమలత వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. ఇక సుమలత ఇంట్లో కూర్చుని ఉంటుంది. ఇక అక్కడ వాళ్ళ అత్తగారు, వాళ్ళ హస్బెండ్, చంటి, అక్షిత, పల్లవి వీళ్ళంతా ఉంటారనమాట. ఇక నన్నే కుడుతుందా గుండమ్మ, తనకి ఎంత పొగరు అని చెప్పి అంటూ ఉంటే, మేడం మీరు తప్పుగా మాట్లాడారు కాబట్టి మా అమ్మ కొట్టింది అనగానే ఈ లోపల బయటకు వెళ్ళి అంటే హాస్పిటల్కి వెళ్ళిన చరణ్ వస్తాడు. నాకు భువన్ కాల్ చేసింది మమ్మీ, కాలేజ్లో పెద్ద గొడవ అయిందంట కదా, నేను గుండమ్మ గారు కొట్టారంట కదా అనగానే, అసలు అంత జరిగినా కూడా ఇదిగో ఈ పల్లవి ఆ గుండమ్మనే సపోర్ట్ చేస్తుంది అనగానే, అవును బావగారు ఈ పల్లవి మామూలుది కాదు, అంత జరిగినా కూడా ఆ గుండమ్మకు సపోర్ట్ చేయడం ఏంటి అనగానే ఇక సుమలత కూడా అంటుంది, పెద్ద మాట్లాడితే మీ ఇంటికి కోడలు అవ్వబోతున్నాను, మీరు నా కాబోయే అత్తగారు అనడం కాదు, నన్ను అంత ఇదిగా అవమానం జరిగితే ఇదిగో అది ఒక్క మాట కూడా దాని ముందు మాట్లాడలేదురా, దానికే సపోర్ట్ చేస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది సుమలత అక్కడ పల్లవి గురించి చరణ్కి. ఇక అప్పుడు చరణ్ అంటాడు, పెద్ద సపోర్ట్ చేయడం కాదు, ఇప్పటిదాకా నాకు గుండమ్మ గారు అంటే చాలా అభిమానం ఉంది, కానీ ఇప్పుడు నుంచి నాకు అస్సలు ఆవిడంతా ఎంత కోపంగా ఉంది, మా అమ్మగారిని ఇంత ఇదిగా అవమానిస్తారా అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి, చూడు చరణ్ అక్కడికి ఏం జరిగిందని నీకు తెలుసా, ఆవిడ అన్ని సంవత్సరాలుగా వాళ్ళ కూతురు కోసం వెయిట్ చేస్తూ ఉంది, అలాంటి కూతురు లేదు ఇక రాదు అంటే ఆవిడికి ఎలా ఉంటుంది, చనిపోయింది అన్నట్టు మాట్లాడితే అనగానే, అలా మాట్లాడితేనే అంత ఇదిగా కొట్టేస్తారా, మాటల కన్నా కూడా కొట్టడం ఇంకా ఎక్కువ కదా, మా అమ్మ ఇంకెంత ఫీల్ అవ్వాలి అని చెప్పి అనగానే ఇక అప్పుడు సుమలత కూడా, చూడు పల్లవి మీ పెళ్ళి జరగడం అనేది దూరం, ఎందుకంటే మీ అమ్మ నా ఇంటి గడప తొక్కి నా దగ్గరకు వచ్చి నాకు క్షమాపణ చెప్తేనే పెళ్ళి జరుగుతుంది, లేదంటే పెళ్ళి జరిగేదే లేదు అనగానే, అవును నేను కూడా మా అమ్మ మాట మీదే ఉంటాను, గుండమ్మ గారు వస్తేనే ఆ తర్వాతే సారీ చెప్పాకే పెళ్ళి గురించి ఎవరైనా మాట్లాడండి, అప్పుడు దాకా ఏం లేదు అని చెప్పి సుమలత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక సుమలత రూమ్లో ఉంటే అక్షిత అంటుంది, కొడితే కొట్టింది కానీ ఆంటీ మీరు మాత్రం భలే మంచి కండిషన్ పెట్టారంటీ, మా గుండమ్మ తను తప్పు చేయనప్పుడు ఎవ్వరికి తల వంచదు, వచ్చి క్షమాపణ చెప్ప ఛాన్సే లేదు, తను తప్పు చేయలేదు కాబట్టి క్షమాపణ చెప్పదు, సో ఈ పెళ్ళి జరగదు, భలే మంచి కండిషన్ పెట్టారు అని అంటూ ఉంటుంది అక్షిత. ఆ తర్వాత అక్షిత పక్కకు వచ్చి వాళ్ళ అమ్మ వైష్ణవికి ఫోన్ చేస్తుంది, ఏంటి కాలేజ్లో ఏదో గొడవ జరిగిందంట అని చెప్పి వైష్ణవి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అక్షితతోని. అవును మమ్మీ, మా అత్తగారిని కొట్టింది ఆ గుండమ్మ, అసలు అదే కాదు నన్ను కూడా కొట్టింది, ఇక మా అత్తగారు ఫుల్ ఫైర్ అయ్యారు, ఇక కండిషన్ కూడా పెట్టారు, ఆ గుండమ్మ వచ్చి సారీ చెప్తేనే పెళ్ళి, లేదంటే పెళ్ళి లేదు అని చెప్పి అనగానే, అవునా సరే నేను మళ్ళీ మాట్లాడతాను అని చెప్పి ఫోన్ పెట్టేసి పక్కకు రాగానే గుండమ్మ విని, ఏంటి నేను క్షమాపణ చెప్పాలా అని చెప్పి అనగానే ఈ లోపల అక్కడికి ఆదిత్య
ఆదిత్య కూడా వస్తాడు. మరి నువ్వేం తక్కువ చేసావా? నువ్వు చేసిన పనికి ఎలా ఉంటుంది? అసలా పిల్లని ఇవ్వబోతున్నాము. అత్తగారి ఫ్యామిలీతో ఎలా ఉండాలి? ఎంత మర్యాదగా రెస్పెక్ట్‌గా ఉండాలి? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే వాళ్ళు ఊరుకుంటారా? ఇప్పటిదాకా సుమలత ఒక్కతే. ఇప్పుడు చరణ్ కూడా అదే మాట మీద ఉన్నాడు. నువ్వు వాళ్ళ ఇంటికొచ్చి సారీ చెప్తేనే పెళ్లి జరుగుతుంది. లేదంటే పల్లవి జీవితం నీ చేతుల ద్వారా నువ్వే నాశనం చేసిందానివి అవుతావు అని చెప్పి వైష్ణవి అనడంతోని అప్పుడు ఆదిత్య అయినా సుమలత ఇష్టం వచ్చినట్టు నోటికి మాట్లాడింది కాబట్టే గుండమ్మ కొట్టింది అనగానే అందుకే ఇప్పుడు తను కూడా రివర్స్‌లో పంచ్ వేసింది. సరిపోయిందిగా అని అంటుంది వైష్ణవి. సో ఇంతే అండి ఎపిసోడ్‌లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.